హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. ఒకప్పుడు సౌత్లో తమిళ ఇండస్ట్రీ అంటే అక్కడున్న హీరోల గురించి, వాళ్ళు చేసే యాక్షన్ గురించి, అలాగే అక్కడ డైరెక్టర్స్ తీసిన సినిమాల గురించి, అక్కడ వారికి వచ్చిన నేషనల్ అవార్డ్స్ గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా తల్లకిందులైపోయిందనే చెప్పాలి. ఇప్పుడు అక్కడ తమిళ్లో వస్తున్న సినిమాల కంటే కూడా అక్కడున్న వివాదాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. వివాదాలకు కేంద్ర బిందువుగా తమిళ ఇండస్ట్రీ మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తమిళ ఇండస్ట్రీలో స్టార్స్ మధ్య ఈ వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మనం చూసుకుంటే స్టార్ హీరో ధనుష్, నయనతార మధ్య వివాదం మనకు తెలుసు. ఏదైతే నయనతార లైఫ్ స్టోరీకి సంబంధించి, అలాగే తన మ్యారేజ్కి సంబంధించి నెట్ఫ్లిక్స్లో తన ఒక వీడియో రెడీ చేసి రిలీజ్ చేసే టైంలో తను నటించిన నానం రౌడీదాన్ అనే సినిమాలో తన భర్తతో కలిపి ఉన్న కొన్ని షూటింగ్ టైంలో ఉన్న లవ్ ట్రాక్కి సంబంధించి ఒక 3 seconds ఫుటేజ్ తను ఆ సిరీస్లో యాడ్ చేసుకుందని చెప్పి ధనుష్ కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి 10 కోట్ల రూపాయల నష్టపరిహారం అడగడం జరిగింది. దానికి కూడా నయనతార కౌంటర్ దాఖలు చేసినప్పటికీ కూడా నయనతారకి చుక్కెదురైంది. ఈ విధంగా ఇద్దరు స్టార్స్ మధ్య వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. అలాగే వీరి వల్ల వీరి ఫ్యాన్స్ మధ్య కూడా ఈ వివాదాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. అయితే తాజాగా మనం చూసుకుంటే స్టార్ డైరెక్టర్ అనే చెప్పాలి గౌతమ్ మీనన్ అప్పట్లో ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ట్రెండ్ సెట్టర్స్. అయితే ఇప్పుడు ఆయన కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల యాక్టింగ్లోకి దిగడం జరిగింది. ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాలతో లేదంటే వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్న పరిస్థితి. అయితే ఆయన ఒక 12 years బ్యాక్ తీసిన ధృవ నక్షత్రం అనే సినిమా రిలీజ్ చేయడానికి ఆయన ఆలోచనలో ఉన్నారు. బట్ ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఆయన దగ్గర డబ్బులు లేక ప్రజెంట్ ఆయన యాక్టింగ్లో ఉన్న పరిస్థితి. అయితే ఏదైతే విశాల్ సినిమా మదగజరాజు, అది కూడా 12 years బ్యాక్ కంప్లీట్ అయిపోయిన సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. బట్ అది సూపర్ హిట్ అవ్వడంతో కొంచెం ధైర్యం తెచ్చుకొని ఈ ధృవ నక్షత్రం సినిమాని ఎలా అయినా రిలీజ్ చేయాలని చెప్పి గౌతమ్ మీనన్ పూనుకోవడం, ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని ఛానల్స్కు ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ ఇంటర్వ్యూస్లో ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఆయన వివాదాల పాలవుతున్నారని చెప్పాలి. ఆయన ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మనం చూసుకుంటే ఈ ధృవ నక్షత్రం సినిమా విషయంలో మొదట సూర్యాని యాక్టర్గా పెడదాం, హీరోగా పెడదాం అనుకున్నప్పుడు సూర్య యాక్సెప్ట్ చేయలేదని చెప్పి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను, సూర్య రిజెక్ట్ చేయడం అనేది అన్నారు. ఆయన బాధలో అర్థం ఉంది. ఎందుకంటే సూర్యకి 2 సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఈ నేపథ్యంలో ఎవరి వాదన వాళ్ళది. సూర్య తీసుకునే డెసిషన్ కరెక్టా లేదంటే గౌతమ్ మీనన్ చెబుతోంది కరెక్టా అంటే ధృవ నక్షత్రం రిలీజ్ అయ్యాక క్లారిటీ మనకు వచ్చేస్తుంది. అది ఒకవేళ హిట్ అయితే మేబీ సూర్య రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని మనం చెప్పొచ్చు. అయితే ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతున్న క్రమంలో ఆయన ఇంకొక వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అది హీరో ధనుష్ మీద. ఏదైతే ఆయన గతంలో హీరో ధనుష్తో చేసిన సినిమా ఎనై నొకి పాయం తోట, ఈ సినిమా విషయంలో యాంకర్ ఏదో ఒక క్వశ్చన్ వేశారు. అంటే అప్పట్లోనే వార్తలు వచ్చాయి, ఈ సినిమాలో అనవసరంగా రొమాన్స్ చొప్పించి పెట్టారు అన్న వాదనలు బాగా వినిపించాయి. తో దానికి సంబంధించి యాంకర్ కొన్ని క్వశ్చన్స్ అడిగితే దానికి సంబంధించి ఆ సినిమా డైరెక్టర్ ఎవరు నాకు తెలియదే, నేను ఆ సినిమా డైరెక్ట్ చేయలేదే అని కొంచెం సెటైరికల్గా రిప్లై ఇచ్చారనమాట గౌతమ్ మీనన్. సో ఈ నేపథ్యంలో ధనుష్ ఫ్యాన్స్ అంతా ఫైర్ అవుతున్న పరిస్థితి. మీరు ఫస్ట్ సినిమాల మీద ఫోకస్ చేయండి, ఆ యాక్టింగ్ ఆపేసి మీరు ముందు సినిమాలు డైరెక్ట్ చేయండి, మీరు ఒక కంబ్యాక్ ఇవ్వండి, అంతేగాని ఇంటర్వ్యూస్లో కూర్చొని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇప్పటివరకు ధనుష్ అయితే ఏ విధంగానూ స్పందించలేదు. ఇప్పుడే కాదు, ధనుష్ ఎవరు తన మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా హీరో ధనుష్ వాటి మీద స్పందించరు. ఆయన బదులు ఆయన ఫ్యాన్సే స్పందిస్తారు కాబట్టి ఆయన స్పందించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఈ వివాదాలు చుట్టుముట్టడంతో గౌతమ్ మీనన్ రియలైజ్ అయ్యారు. అయితే కొంచెం లేట్గా రియలైజ్ అయినా దీనికి సంబంధించి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను చాలా క్యాజువల్గా చేసిన కామెంట్స్ వివాదాస్పదం చేయకండి, ఇవి నేను ఏది నా మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు, అవి నేను చాలా క్యాజువల్గా చెప్పాను అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ తమిళ ఇండస్ట్రీలో ఈ వివాదాలు ఎక్కువై సినిమాలు తగ్గిపోతున్నాయి, సినిమా హిట్లు తగ్గిపోతున్నాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం ఒక లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఓన్లీ 1 yearలో మనం చూసుకుంటే 240 సినిమాలు తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. అందులో హిట్లు ఎన్ని అంటే మీరు ఆశ్చర్యపోతారు, కేవలం 18 మాత్రమే హిట్ అయ్యాయి. దాదాపు ఒక్క సంవత్సరంలో తమిళ ఇండస్ట్రీ నష్టపోయింది 1000 కోట్ల రూపాయలు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ పూర్తిగా నష్టాల్లో ఉంది. అందుకే మనం చూసుకుంటే మదగజరాజు సినిమాతో మనకి తాజాగా ఒక సినిమా హిట్ అందుకున్న విశాల్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తరువాత ఆయన మీడియాతో మాట్లాడిన క్రమంలో ఇండస్ట్రీకి ఎవరూ రావద్దు, మీ దగ్గర డబ్బులు ఉంటే మీ పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, లేదంటే ఏమైనా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఇండస్ట్రీలో ప్రస్తుతం డబ్బులు సంపాదించే పరిస్థితి లేదు, మీరు ఒకవేళ ఇండస్ట్రీకి వస్తే డబ్బులు పోతాయి తప్ప మీరు సంపాదించలేరు. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ కూడా అనిల్ అంబానీ లేదంటే ఎవరైతే బాగా
ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు సినిమా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయరు, వాళ్ళకి తెలుసు ఇక్కడ అంత పెద్దగా లాభాలు ఉండవని. సో మీరు కూడా సినిమా మీద ఇంట్రెస్ట్తో మీ దగ్గర ఉన్న డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, సేవ్ చేయండి అని చెప్పి కూడా మీడియా ముఖంగా ఆయన చెప్పడం కూడా చాలా సంచలనమైంది. ఈ విధంగా మనం ఇప్పుడు పరిస్థితి అంతా చూసుకుంటే తమిళ ఇండస్ట్రీ అయితే పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ రియలైజ్ అయ్యి పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే మొదట్లో మనం గత 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే తమిళ ఇండస్ట్రీకి ఉన్న బజ్ మామూలుది కాదు. మళ్ళీ మునుపటి పేరుందో ఆ పేరును తమిళ ఇండస్ట్రీ తెచ్చుకోవాల్సిన బాధ్యత అయితే పూర్తిగా ఇండస్ట్రీ మీదే ఉందని చెప్పాలి.